ఇప్పుడే వచ్చిల్లానే ఓ సో ఎల్లుతనే లేవు కదా ఇంట్లో వచ్చి వచ్చిన సంగతే చూస్తలేవు కదా ఏదో ఎండ కొడుతుందని గట్ల ఉప్పోసకు చెట్టు నీడ కత్త రానే వస్తలేవు కదా సాయితకు అవ్వో అదెందుకు వస్తుంది అది ఉన్నా సామి కదనే నేను ఉన్నా సామని నీకు చెప్పినా బాగా బాగా అంటాను ఇదే కనమంటాను వద్దు ఇంటి పక్క సులోచన లేదా కట్టిన చీర కడతలేదట వేసుకున్న జాకెట్ వేసుకుంటలేదట సొమ్ముల మీద సొమ్ములు జోరుగా పెడతాందట కదనే మరి ఏం నుండి వస్తుంది ఇంత సొమ్ము అవునే అక్క అది బాగా ఏతులు చెప్తాంది ఓ తిక్కులాడి మీద తిక్కులాడుతుంది సోక్గా తయారైతుంది బంగ్లా కట్టింది ఇవన్నీ కొనుక్కొని ఆగుతలేదే మనం ఇంతగానం కట్టని చెప్తే మనకేం కనబడతలేదా దానికి ఎట్లా ఇవన్నీ ఉన్నాయి అర్థమైతలేదే అలా తినగల ఊకోన్లీ అసలే ఇంటి పక్కకు ఉన్నది అది సులోచి దొంగ మొక్కంది అది తక్కువది కాదు అది కార్ది నాకైతే గప్పటిలే సంసారం పెరిగిందంటే నమ్మబుద్ధి అయితలేదే దాని మొగడు ఏడ దొంగతనాలు చేసుకొస్తాడో ఏం కథనో అవన్నీ కొంటుందా అనే అది పొలం కొన్నది ఇల్లు కొన్నది అది కొన్నదాన్ని తెలిసిన కాంచెల్లే నా గుండెలు పలుకుతానే నా మొగడు ఉన్నాడు దండుగాడు ఏం కొట్టలేడు అవులగాడిది ఇక నా మొగని గురించి చెప్పనా వాడు ఇంకా అధ్వానమే ఎండాకాలం వచ్చింది మొగుడా పనికి పో అని అంటే పోతూనే లేడు మరి పోకుంటే ఎట్లా వెళ్తుంది పూలోచి పెద్దదవుతుంది ఎట్లనే ఏడేడ కొంపలు ముచ్చుకొస్తాడు అది ఉన్న తను మొగాడు లంగలు సులోచన వదిలే ఇప్పుడే వస్తానవా ఇప్పుడే వస్తానా కరెంట్ వేలు ఉడకపోతానని ఇక టోప్ పెట్టుకొని వస్తానా నీకేంది వదిలే మస్తు దాన్ని రాను వదిలే తలుక్కుమంటాను ఏమో తీ మంది చల్లకుండా ఏడ్చేడ్చిన పానమే మంచిగా ఉంటలేదు ఏం చెయ్యాలి అయ్యో వదినే గట్ల అంటానమేంది వదినే నీకేమైంది దుడ్డ పిల్లలు ఎక్కున్నావు కదా ఏమో మంది లంగ ముఖాలు మంచిగా ఉంటారు వరాయే మరి ఏం చేద్దు ఇక గట్టున్నది అయితే అన్నీ పట్టించుకోద్దు సులచ వదినే నీ గురించే నువ్వు ఇంకా మంచిగా ఎదగాలని ముచ్చడి చెప్తాను సరగా నేను పోతాను నాకు ఆకలి అవుతుంది అవ్వో బిడ్డు చూసిందేనే ఏమైంది అది ఇంటే మన చిక్కలు గొరిగిచ్చే చూలొచ్చి అంతే ఏం దేశంలో గిట్లా వచ్చినవే ఒక్క గట్ల అడుగుతాను రావద్దా ఏంది అట్లేం లేదురా మా ఇంటి పక్కది పుచ్చకాయలు వండుతాను ఒకటి అన్ని ఇస్తలేదే అదే మా దోసకాయలు వండుతున్నావు అన్ని తిన్నదే ఎండాకాలం పుట్ట పుచ్చకాయలు తినబుద్ధి అయితే అంది పానం గుంజుక తినబట్టే అబ్బా నాకు కూడా ఇష్టమైన పుచ్చకాయలు ఏడున్నాయో చెప్పరా అదే జర కొనుకొచ్చుకుంటా అది మనకి ఎట్టట్టి ఏదో చూస్తా కదా అది మంది సొమ్ము మంగళారతని తింటది కానీ దాని సొమ్ము అయితే గింత కూడా పోనీయది పీసినాసిది అవుల మొక్కంది అందుకే దాని చేనులో పోయే దొంగతనం చేసుకొని తీసుకొచ్చుకుందాం పావే మరి చేను కాడే వాళ్ళని ఉంటారా నే పోదాం కానీ వాళ్ళు ఉంటారు ఎండాకాలం ఎండ కొడతా అంటే చేనుకు పుచ్చకాయ తోటకు కావాలంటారా సపరేట్గా పోయి దబదబా చెర్రోడు తెంపుకొని అద్దప్ప ఎండ పుట్ట చల్లగా తినచ్చు పుచ్చకాయ కమ్మగా ఉంటుంది అంతే అంటావా పోదాం పాయే పాప నన్నదన్నపా సంచి తెచ్చుకోపో మన ఇద్దరం ఒక దిక్కు పోతాను మనం వస్తుంది నేను 2 నిమిషాలు ఫస్ట్ పోతా నువ్వు 2 నిమిషాలు వెనకరా చెల్లి అంతేనే అబ్బా అవుల ముఖం పుల్లక్క నేను వచ్చిన ఇంటికే రావాలా నేనేదో కూరడుకుంటామని వస్తానో ఆ పోరింటికి నువ్వు వస్తే ఇద్దరికి ఎత్తదానే ఎండాకాలం పైసలు వస్తాను ఇంత చింతపండు పెట్టమని వచ్చిన నేను చింతపండు ఆడుకున్నాక నువ్వు కూరడుకొని పోరాదు సరే మరి ఏందమ్మా మీరే డిస్కషన్ చేస్తారు ఏంటిదో చెప్తలేరండి ఏం లేదు బిడ్డ బుత్తంత చింతపండు బుత్తంత ఉప్పు పెట్టరాదు చారని వేసుకుంటా అస్సలు తినబుద్ధి అయితే లేదు పచ్చడి వేసుకొని ఇక చారు పచ్చి పులుసు అయితే ఎండాకాలం పుట్ట జుర్రును చొత్తదా అని అడుగుతానా అదేమన్నా దుకాణం ఏందమ్మా నా మొగడత్త ఎంత తిడతాడు చింతపండు ఉప్పు 2 ఇస్తానా లేవు మా ఇంట్లో నువ్వు ఇస్తామని ఆశకు వచ్చిన కాదు బిడ్డ ఏంటి గట్లా అంటాను బుత్తంత పెట్టు మా ఇంటి ఎక్కడి అమ్మ లేకనే నేను ఇగో ఈ బర్ల చుట్టూ సాకిరి చేస్తానన్న మొగోడు తిడతాండు ఎండాకాలం పుట్ట ఏం పని చేస్తారో పాట చేస్తలేవు రూపాయి లేదని మేమే కొట్లాట పెట్టుకుంటాను ఇది ఇచ్చేటట్టు లేదే పాసిట్ది నీకు కూడా సపరేట్గా పోదాం వేరేటోళ్ళ ఇంటికి అంతే అంటా పిసినాసి గబ్బు పిస్తుంది ఓసే ఇజ్జత్ పోతుంది కాదే నీ కళ్ళు మంట కదనే పోసి గిట్టిప్పుకొని కొనుక్కున్నావేమే లండి అక్క బుడకపోతాను ఎండాకాలం మరి ఏం చేయాలి గిట్టు మొక్కని ఎవడొస్తాడు మన ఇంటికి ఇటు ఊరికొస్తాకు లేదా మన ఇల్లు అందుకే ఇక సప్పుడేక అందుకే చాటు బట్టలు వేసుకున్నా మనం ఏమన్నా ముసలోళ్ళమా అమెరికా చూడు పోయి ఎట్లా వేసుకుంటాను
టీషర్ట్ లెక్కేసుకొని కింద షార్ట్ వేసుకున్నా. ఏంది ఇది ఫ్యాషన్ ఇప్పుడు? అంతే అంటావానే? నువ్వు కూడా ఇతనే వేసుకోపో. నీకు బట్టలు కావన్నా చెప్పు, నేను ఇస్తా. నిజమే. అబ్బా బాగా ఉడకపోతుంది, నాకు కూడా అసలు బట్టలు ఇయ్యే. వేసుకుందు తిరే పిత్తతి, చల్లగా మంచిగా గాలి దొత్తాంది ఇట్లా అయితే నాకు. అవునా? ఏ చల్లగా గాలి దొత్తాందా? అవును గాని ఇక గటు సమ్మక్క కొడుకాట లేచిపోయిందట కాదే. నేను అనుకుంటూనే ఉన్నా మనకి సోకులు ఎక్కువ ఎతులుతానం ఎక్కువ, మన అవ్వో పుల్లు ఎతులుది. ఆగిందా అంతరానా? ఓ పెద్దగా చదువుతాడు నా కొడుకు, పలగొడతాడని అన్నది. చదువుడు సంక్రాంతి కూడా అన్నీ అయిపోయినాయి. ఏమున్నది ఉట్టి దేవుడు అప్పులా పెళ్లి చేసుకున్నాడు. ఇంకేమున్నది? రోగం తిరిగింది తీద్దాంది, గట్టం కావాలి అంతే. తీయవే అంతే. వాళ్ళు ఏడబోతే మనకేంది? దానికి రోగం రొట్ట తిమ్మిరి తిట్ట తిరిగింది, మంచి పని అయింది. అరే ఓసాయి అగో గవాడు చూడే, పోచిగాడు నీ ముఖాన్నే చూస్తాడు. చూసినావానే? వాడేవాడే? అయ్యో ఒక రెండింట్ల పక్కబండి ముసలోడు, సార్ మొగడు. అవునే అవునే, లంచ ముసలోడు చూడు నిన్నే చూస్తాడు. వానికి వయసు వస్తాందా ఇప్పుడు? ఇజ్జత్ దక్కోడు. సూపర్ ఉన్నావు కదనే, నా వయసు నాడు చూస్తే నిన్నే చేసుకుందాను కదనే. నా పెళ్ళాన్ని నిష్పెట్టి నాకు ఆ సార్ నచ్చలేదు. నన్ను చూస్తాను ఏమ్రా? నీ కన్ను మండ కాదరా, నిన్ను కాకులు గడ్డలు పొడవా కాదరా. ఏదో గాలి చల్లగత్తందని వేసుకుంటే నా మొక్కను చూస్తాను ఏమ్రా? వాడుకోవు. నువ్వు అందంగా ఉన్నావని చూస్తానే. ఓసే పోసి చూసినావు అనే వాడుకు, నిన్ను చూస్తే కళ్ళు తాగినోనికి నిమ్మచ్చినట్టు అత్తానే వానికి ముసలి గడిదికి. ఒరే ముసలి దొంగ సచ్చినోడా, నీ పెళ్ళాన్ని చూస్తానా? దానికున్న నాకు లొల్లారా? నువ్వెట్లున్నావు నేను ఎట్లున్నా? నేను అందంగా అందగత్త లెక్క నేను ఉంటా, నువ్వు ముసలి లెక్క నువ్వు ఉన్నావు. నీ ముసలి గాడిది. నాకేమైంది? నా వయసు అప్పుడు చూస్తే నువ్వే ఫ్లాట్ అయినా వెనక తిరుగుదు. వాడు చూసినవానే? అదుడు అదుడు నిన్ను ఎట్లా అంటాడా? ఇక్కడ నేను నడవకపోయినా అనుకో, కాలెక్కలు ఇసి కుప్ప పెడతా. ఎక్కువ చెప్తాను కానీ పోసి ఐ లవ్ యూ పోతానా? నీకెప్పుడు బావా అని విలువ బుద్ధి అయితే విలువే. వాడు చూసినవానే ఎట్లా చెప్తాడో? రేపు నీకు కూడా ఇత్త బట్టలు, నీకు కూడా ఫ్లాట్ అవుతాడు. ముసలాడు నాకొక్కడే ఫ్లాట్ అయ్యంట. నా ఇజ్జత్ మానం దియ్య కూల్ లెవెల్తో చెప్పకు. సరేతి చెప్పతి. మరి ఎవరన్నా చూత్తరికి ఇంట్లో పో నువ్వు. సరేనే అక్క, మళ్ళా పోతాను ఇంట్లోకు. మరి సులోచన పోషిగాడు వాళ్ళు ఏం చేస్తాండ్లు, ఇంకా వడకట్టు ఇంకేమేమి ముచ్చట్లు పెడతారో తెలియాలంటే పార్ట్ 3లకు రండి దోస్తులు. కారు కొన్నా, భూమి కొన్నా, జాగ కొన్నా, ఏది చేసినా ఎవరి కష్టార్జితం వాళ్ళది. ఒకరి మీద కన్నమంటతనం పెట్టుకోవద్దు. మనం కష్టపడి మన సొమ్ము కష్టపడి సంపాదించుకోవాలి కానీ వేరేటోళ్ళ మీద కన్నమంటతనం పెట్టుకోవద్దు. అంతేనా కదా? కామెంట్ చేయండి. కళ్ళ వంటలతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదా లేదా చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టుల్ని, షేర్ కొట్టుల్ని. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి. చూసిన వాళ్ళు చూసినట్టు లైక్ కొట్టాలి దోస్తులు. హైప్ అయితే తప్పకుండా చేయండి. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మళ్ళీ మీ ఫ్రెండ్స్ గిట్లా అందరికి షేర్ చేయండి బంగారాలు. సరేనా? ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, టాటా దోస్తులు. బాయ్ బాయ్, మళ్ళీ ఎల్లుండి కలుద్దాం. సరేనా?